నమస్తే, నేను రంజని. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వ్యవసాయ రంగాన్ని కరోనా నిలువునా ముంచేసిందా? ఉద్యాన పంటల రైతులను దిక్కులేని వారిగా చేసిందా? అత్యధిక పోషకాలిచ్చే పండ్లు చెట్ల మీదే కుళ్లిపోతున్నాయా? ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్ల వర్షం కురిపించే పంటలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయా? ప్రస్తుతం దేశంలో ఏ రైతును ప్రశ్నించినా వీటికి ఠక్కున సమాధానం చెప్పేస్తారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు విధించిన లాక్డౌన్తో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. కళ్ల ముందే చేతి కష్టం పాడైపోతుంటే ఆ వేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితి వారిది. లాక్డౌన్ దెబ్బ వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మరి వారిని ఆదుకునేవారెవరు? ఇదే అంశంపై ఇవాల్టి ఫోకస్ చూద్దాం. అతివృష్టి, అనావృష్టి ఈ రెండు పదాలకు తోడు మరో పేరు కూడా తోడైంది. అది కరోనా వృష్టి. ప్రకృతి వైపరీత్యాలకు రైతులు బలవడం ప్రతి ఏటా సహజమే. కానీ ఈ కరోనా కాటు అతివృష్టి కాదు, అనావృష్టి కాదు. అయినా రైతులు నిట్ట నిలువునా నష్టాలను మూటగట్టుకుంటున్నారు. విచిత్రంగా మారిన ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు వారి ముందు ఏ దారి లేదు. ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప. మరి ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నాయి? అతివృష్టి, అనావృష్టి సహజంగా రైతులు ఏటా ఈ రెండింటిలో ఏదో ఒక దాని బారిన పడుతూనే ఉంటారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు కరోనా వృష్టి వచ్చి పడింది. కరువు లేకుండా, తుఫాన్లు, వరదలు రాకుండా రైతాంగాన్ని కంటికి కనిపించని క్రిమి కబళించి వేస్తోంది. కరోనా ప్రభావంతో భవిష్యత్తులో ఆహార కొరత వస్తుందని ఓవైపు ప్రపంచమంతా కోడైకూస్తుంటే, అందుకు భిన్నంగా మన దగ్గర పండించిన పంటలను నిల్వ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. అత్యధిక పోషకాలు కలిగిన ఉద్యాన పంటలు చెట్లపైనే పండి కుళ్లిపోతున్నాయి. ఎగుమతులు చేస్తే డాలర్ల వర్షం కురిపించే ఆక్వా సంపదను రైతులు పట్టుబడి చేసిన అనంతరం పక్కనే పొలాల్లో గుంటలు తీసి పూడ్చిపెట్టే దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయంటే పాలకుల నిర్లక్ష్యాన్ని ఏమనాలి? వరి, మినుమ, శనగ తదితర చిరుధాన్యాలు పండించిన రైతుల పరిస్థితి కొంతవరకు పర్వాలేదు. 4 రోజులు అటు ఇటుగా ఏదో రకంగా పంటను ఇంటికి చేర్చుకుని 4 రూపాయలు అటు ఇటుగా అమ్ముకుంటారు. కొద్దో గొప్ప నష్టాలతో బయటపడతారు. కూలీలు అధికంగా అవసరమయ్యే మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలతో పాటు అరటి, జామ, బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటల రైతులు భారీగా నష్టపోయి పీకల్లోతు నష్టాలు కూరుకుపోయారు. టన్నుల కొద్దీ అరటి గెలలను కోయకుండానే చెట్లకు వదిలేశారు. ముఖ్యంగా మామిడి, జామ వంటి పండ్ల తోటల రైతులైతే ఈ సీజన్లో పంట కోయకపోతే వచ్చే 2 ఏళ్లు కూడా ఈ ప్రభావం దిగుబడులపై పడుతుందని ఆవేదన చెందుతున్నారు. కూరగాయల రైతులు కూడా భారీగానే నష్టపోయారు. కోసి అమ్మే పరిస్థితి లేక చెట్ల మీదే పంటలను వదిలేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఓ టమాటా రైతు వేదన. పంటంతా పచ్చగా కోయకుండానే పండిపోయిన టమాటాలను చూసి రైతు గుండె చెరువవుతోంది. దాదాపు 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండించాడు. లాక్డౌన్తో పంటను కోసే కూలీలు రాకపోవడంతో చెట్ల మీదే టమాటా పండిపోయింది. వీటిని ఎవరైనా కోసుకెళ్ళనంటూ ఈ రైతు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక చేపలు, రొయ్య రైతుల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. లాక్డౌన్ నడిచేది దాదాపు 1.5 రోజులే అయినా ఈ రైతులు నష్టపోతుంది మాత్రం ఏడాది రెక్కల కష్టం. ఈ రంగంలో పెట్టుబడి చాలా అధికంగా ఉంటుంది. లాభాల విషయానికి వచ్చేసరికి పులి మేక ఆట చెందవే. 200 రూపాయలకు అమ్ముడయ్యే 100 కౌంటు రొయ్యలు 100కు కూడా కొనే దిక్కులేదు. దాంతో కృష్ణా జిల్లాలో పలువురు రైతులు ఆటోల్లో పెట్టుకుని రోడ్లపై తిరిగి కిలో 100 రూపాయల లెక్కన అమ్మి కొద్దో గొప్ప సొమ్ము చేసుకోవాల్సిన దురవస్థ ఏర్పడింది. వేసవి ఉద్యాన రైతులకు మంచి ఆదాయం లభించే కాలం. కర్బూజా, పుచ్చకాయ, అరటి, చీని పంటలతో రాబడి బాగుండేది.
లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా రైతుల బతుకు తిరగబడింది. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలకు గిరాకీ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లు బంద్ అయ్యాయి. ఎగుమతులు లేకపోవడంతో పంట మొత్తం నేలపాలు చేశారు రైతులు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక మార్కెట్లలో అమ్మకాలు జరిగినా కనీసం రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం ఇదే జాబితాలో దానిమ్మ పంట కూడా చేరింది. సాధారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తోటల వద్దకే వచ్చి పంటంతా కొనుగోలు చేస్తుండేవారు. దేశంలో ఎక్కడా మార్కెట్లు లేకపోవడంతో వ్యాపారులు ఎవరూ పొలాల వైపు రావడం లేదు. అనంతపురం జిల్లాలో దానిమ్మ తోటలు సుమారు 8,000 హెక్టార్లో సాగు చేశారు. జిల్లాలో పండే పండ్లను A1 ఫ్రూట్గా దేశంలోని మహానగరాల్లో పిలుస్తుంటారు. అందుకే ఇక్కడి ఉద్యాన పంటలకు అంత గిరాకీ ఉంటుంది. ధర కూడా అదే స్థాయిలో పలుకుతుంది. గతేడాది బయటి మార్కెట్లో కిలో 90 నుంచి 110 రూపాయలు పలికింది. అయితే ఇప్పుడు రైతులకు కేవలం 20 నుంచి 30 రూపాయలు ఇస్తామంటున్నారు వ్యాపారులు. ఈ ధరలు వింటున్న రైతులకు గుండెలు పగిలినంత బాధ కలుగుతుంది. ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని కాగితాల్లో లెక్కలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు రైతులు. ఇక పూల తోటల రైతుల పరిస్థితి చెప్పననివి కాకుండా ఉంది. వేసవిలో 3 పువ్వులు 6 కాయలుగా సాగే పూల కోతలు పూర్తిగా ఆగిపోయాయి. ఏడాదంతా వచ్చే పంట ఒక ఎత్తైతే ఈ 2 నెలల్లో వచ్చే పంట ఒక ఎత్తు. అలాంటిది ఒక్క పువ్వు కూడా కోయకుండానే చెట్లకే వదిలేయాల్సి వస్తుంది. దీనివల్ల రైతులే కాదు కూలీలు కూడా కూలీ రూపంలో వేలాది రూపాయలు నష్టపోయారు. పైగా లాక్డౌన్తో ఆలయాలన్నీ మూతపడ్డం, శుభకార్యాలు నిలిచిపోవడంతో పూలు విరబూసిన రైతు బతుకులు మాత్రం వాడిపోయిన విధంగా మారింది. మార్కెట్ లేకపోవడంతో పండించిన పూలన్నింటినీ పాలీహౌస్లోనే చెత్తపాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పాడి రైతులది కూడా ఇదే దుస్థితి. ఓవైపు దేశంలో తగినంత పాల లభ్యత లేక పౌడర్ పాలను ఆశ్రయిస్తుంటే నేరుగా గేదెల నుంచి తీసిన స్వచ్ఛమైన పాలను కొనేవారు లేకుండా పోయారు. లాక్డౌన్ అనంతరం వ్యాపారులకు భారీగానే రాయితీలుంటాయి. కానీ ఇప్పటి వరకు వ్యవసాయదారులను ఎలా ఆదుకోవాలన్న దానిపై ప్రభుత్వాలు ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. కనీసం ఏ పంటలు ఏ స్థాయిలో నష్టపోయాయన్న దానిపైన లెక్కలు కూడా ప్రభుత్వాలు తీయించడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. లాక్డౌన్ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పంట కోత, రవాణా, ఎగుమతులు, మార్కెటింగ్ సాగక ధరలు పడిపోయి రైతులు కుదేలయ్యారు. ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులతో పూలు, పండ్లు, కూరగాయలు, చేపలు, రొయ్యల రైతులకు కాస్త ఉపశమనం కలిగినా అది పూర్తి స్థాయిలో కుదుటపడలేదు. ఇవి నాణానికి ఒకవైపు అయితే లాక్డౌన్ వల్ల నష్టపోయిన రైతులను ఎవరు ఆదుకోవాలి? ఈ పరిస్థితికి అసలు కారణమేంటి? దిగుబడి ఆశాజనకం, గిట్టుబాటు ధర శూన్యం. పక్వానికి వచ్చిన పొలాలకే పరిమితం. అరాకొర ఎగుమతులతో రైతులు సతమతం. ప్రస్తుతం దేశంలోని రైతులందరి పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యంగా హార్టికల్చర్ ఫార్మర్స్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. పండ్ల తోటల దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో అప్పుల నుంచి గట్టెక్కవచ్చని ఆశించారు. కానీ కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ విధించడంతో రెక్కల కష్టం ఆవిరైపోయింది. లాక్డౌన్ వల్ల ఇప్పటికే ఎకరాకి 1,50,000 రూపాయల దాకా పండ్ల రైతులు నష్టపోయినట్టు సమాచారం. ముఖ్యంగా కౌలు రైతులకు ఈ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీసింది. రవాణా, ఎగుమతులు లేక పండు కోస్తే కూలి దండగని తోటల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సొంతంగా సాగు చేసే రైతులకు పెట్టుబడులు దండగయ్యాయి. ఉద్యాన రైతులపై లాక్డౌన్ పిడుగులా పడింది. కొనుగోలు చేస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రకటించినా రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక వెసులుబాటు కల్పించడంపై ఏ ప్రకటన ప్రభుత్వాలు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ అరటి రైతు వేదన ఒకసారి వినండి. దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అరటిని సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను కోసి మార్కెటింగ్ చేద్దామంటే కూలీలు లేరు, మార్కెటింగ్ సదుపాయం లేదు. ఫలితంగా అరటిని కోయకుండా చెట్లపైనే వదిలేయడంతో అవి పండుబారి కుళ్లిపోతున్నాయి. పొలాల్లో రైతులు పడే కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నాడు. అసలు ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రతి మండల కేంద్రంలో శీతల గిడ్డంగులు నిర్మించకపోవడమేనని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాము శీతల గిడ్డంగులు నిర్మించాలని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ప్రభుత్వాలకు చెవికెక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని ప్రభావాన్ని ఇప్పుడు రైతులు చవిచూడాల్సి వస్తుంది. కోట్ల విలువ చేసి అత్యధిక పోషకాలు కలిగిన మామిడి, జామ, బత్తాయి, అరటి, సపోటా తదితర ఉద్యాన పంటలు సకాలంలో మార్కెటింగ్ చేసే అవకాశం కరోనా కారణంగా లేకుండా పోయింది. చెట్ల నుంచి కోయకుండానే కుళ్ళి రాలిపోతున్నాయి. లాక్డౌన్ కు ముందు నాణ్యతను బట్టి అరటి టన్ను 16,000 నుంచి 16,500 వరకు పలికింది. రవాణా స్తంభించడంతో అధికారులు ఏర్పాటు చేసిన అరాకుర రవాణాతో టన్నుకు 2,700 నుంచి 3,250 వరకే వస్తుంది. రైతు ఎకరా అరటి సాగు చేసేందుకు దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన పెట్టుబడి కూడా అందడం లేదు. మామిడి సైతం టన్నుకు గతంలో కంటే 20,000 రూపాయలు నష్టపోతున్నారు. టమాటా నాణ్యతను బట్టి గతంలో 23,000 ధర పలకగా ఇప్పుడు కొనేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఉద్యాన పంటల రైతులు దేశవ్యాప్తంగా కోట్లలో నష్టపోయారు. ఏపీలోని ఒక్క కృష్ణా జిల్లాలోనే మామిడి ఉత్పత్తులు ఈ ఏడాది 800 కోట్లకు పైగా విక్రయాలు జరగాల్సి ఉంది. త్వరలో సీజన్ ముగుస్తున్నా అందులో ఇప్పటికీ 20% కూడా విక్రయాలు జరగలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారితో పాటు ఆక్వా ఉత్పత్తులు సైతం నిల్వ చేసేందుకు గిడ్డంగులు లేవు. దాంతో ఆ రైతులు తమ ఉత్పత్తులను అయిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ఆ అవకాశం కూడా లేని వారు పొలాల్లోనే గోతులు తీసి పూడ్చి పెట్టాల్సిన పరిస్థితులు కృష్ణా జిల్లా కలిదిండి ప్రాంతంలో నెలకొన్నాయి. ఆక్వా రైతులు తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుత సడలింపు వల్ల కొంతలో కొంత నష్టాల నుంచి బయటపడే అవకాశం వచ్చింది. కానీ మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగిన తొలి విడత లాక్డౌన్లో ఆక్వా రైతులు భారీగా నష్టపోయారు. కరోనా మన దేశంలోకి రాకముందే పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టాలను చవిచూసింది. బహిరంగ మార్కెట్లో 200 రూపాయలకు అటు ఇటుగా ఉండే చికెన్ ఇప్పుడు 60 నుంచి 70కు పడిపోగా కొందరు రైతులు కోళ్లను మేపలేక సమీప ప్రాంతాల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. తర్వాత కొంత కోలుకుని ధరలు పెరిగేసరికి వారి వద్ద సరుకు లేకుండా పోయింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తే రైతులకు కొంతమేర వ్యవసాయ కూలీల ఖర్చులు తగ్గించవచ్చు. దీనివల్ల రైతులకు మేలు చేకూర్చడంతో పాటు కూలీలకు కూడా ఎక్కువ పనిదినాలు కల్పించవచ్చు. అలాగే ఉపయోగకరమైన పనులకు కూలీలను ఉపయోగించవచ్చు. దీనిని అమలు చేయాలని రైతు శ్రేయోభిలాషులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు. లాక్డౌన్ కాలంలో ఉపాధి హామీ పథకం కింద రైతులకు వ్యవసాయ కూలీలను కేటాయిస్తే కోట్లాది రూపాయల పంట నేలపాలు కాకుండా కాపాడుకుని ఉండేవారు. అతివృష్టి, అనావృష్టిలాగే కరోనాను కూడా కేంద్రం విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవలసి ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖను రంగంలోకి దింపి తక్షణ సాయానికి ఉపక్రమించుకుంటే రైతాంగం కోలుకోవడం కష్టం. మాధ్యం పేరుతో పారిశ్రామిక రంగానికి వేల కోట్ల రూపాయల ఉద్దీపనలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కరోనాతో రైతులకు జరిగిన నష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి నియమించిన స్వామినాథన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వాలు అటకెక్కించేశాయి.
దశాబ్దాల తరబడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. ఎన్నికలకు ముందు రైతుల ఓట్ల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం రైతులను శాశ్వతంగా రుణ విముక్తులను చేసేందుకు నియమించిన స్వామినాథన్ కమిషన్ రిపోర్టును మాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు కోరుకుంటున్నది రుణమాఫీ కాదని, రుణ విముక్తి అని, పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించాలన్న రైతు సంఘాల వినతులను ప్రభుత్వాల చెవికెక్కడం లేదు. చిన్న చిన్న కమతాలతో కూడిన వ్యవసాయ రంగం మనది. ఆర్థిక మాంద్యంతో ప్రపంచం తలక్రిందులైన ఆ ప్రభావం మన వ్యవసాయం పైన పెద్దగా ఉండదు. దానికి ప్రధాన కారణం మన రైతులలో ఎక్కువ మంది 5 ఎకరాల లోపున్న చిన్న చిన్న కమతాలు కలిగిన వారే. ఆ కమతాలలో ఒకే పంటను సాగు చేయరు, రకరకాల పంటలను సాగు చేస్తారు. అయితే కరోనా వచ్చి పంట సాగు చేసే అత్యధిక శాతం మంది రైతులను చావు దెబ్బతీసింది. వీరంతా బతికి పట్టగట్టాలంటే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. ప్రస్తుత తరుణంలో పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయాల్సిందిగా బీమా సంస్థలను ప్రభుత్వాలు ఆదేశించాల్సి ఉంది. పారిశ్రామిక రంగానికి రాయితీలు ఇచ్చినా అవి ఉపయోగంలోకి రావాలంటే దీర్ఘకాలం పడుతుంది. అదే వ్యవసాయ రంగానికి ఊతమిస్తే ఒక్క సీజన్లోనే గాడిన పడుతుంది. తద్వారా రైతులతో పాటు రైతు కూలీలు, భారతదేశంలో అత్యధిక జనాభా నివసిస్తున్న గ్రామీణ భారతం మాంద్యం బారిన పడకుండా గట్టెక్కుతుంది. ఈ చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. చూశారుగా, కరోనా వృష్టి. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్ రైతుల నుంచి పెరుగుతోంది. పారిశ్రామికవేత్తలతో పాటు రైతులకు కూడా రాయితీలు ఇవ్వాలి. అప్పుడే కరోనా గండం నుంచి అన్నదాతలు గట్టెక్కుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.